హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర రొయ్యల పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతుపొడి, ఆవపొడి, కారం, సాల్ట్, వేయించిన రొయ్యలు, ఉడికించిన చింతపండు. ముందుగా అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని శుభ్రం చేసుకున్న గోంగూరను బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గ్రేవీలాగే ఉండాలి, డ్రై ఫ్రై అవ్వకూడదు. దాంట్లో మొదటిగా ఆవపొడి, ఈ ఆవపొడి కూడా ఆవాలు వేయించి పౌడర్ చేసుకున్నాము. తర్వాత మెంతుపొడి, మెంతులు కూడా వేయించి పౌడర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఉడికించిన ఆయిల్లో ఉడికించి పసుపు వేసి ఉడికించాము చింతపండు కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే సాల్ట్ కూడా క్రిస్టల్ సాల్ట్ మిక్సీ పట్టాము ఫ్రెండ్స్. మిక్సీ పట్టి దానిని యూస్ చేస్తున్నాము ఫ్రెండ్స్. మేమైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము. మా వదిన అయితే పచ్చళ్ళు బాగా చేస్తుంది. మీకు ఎవరికైనా ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాము. ఈ కారం 3 మ్యాంగో కారం అండి, పచ్చళ్ళ కారం అండి. ఇది ఎక్కువ స్పైస్ లేదు, కానీ కలర్ అయితే చాలా బాగుంది. ఇది విశాల్ మార్ట్ నుండి మేము తెచ్చాము. ఎక్కువ స్పైస్ అయితే లేదు, కానీ గోంగూర పుల్లగా ఉండడం వలన కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలి అన్నీ. రొయ్యలు అయితే ముందుగా ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు వేయించామండి. రొయ్యలన్నీ క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు గ్యాస్ మీద పెట్టి సిమ్లో ఉడికించాము. అవి మొత్తం డ్రై అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసాం ఫ్రెండ్స్. ఒకవేళ మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు పచ్చళ్ళు కావాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. మేమైతే హైదరాబాద్లో ఉంటాము. మెసేజ్ పెట్టంగానే రిప్లై చేస్తాము. అన్ని రకాల పచ్చళ్ళు, పిండి వంటలు కూడా లభిస్తాయి. ఇట్లా కలిపి ప్రక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం పోపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ముందుగా పోపుని ఏం చేసామంటే ఆయిల్లో, ఈ పచ్చడికి పల్లి ఆయిల్ యూస్ చేస్తాము. ఆయిల్లో కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, దంచిన ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసాము. 1/2 కిలోకి మొత్తం అన్నీ చేయడానికి మాకు 1.5 లీటర్ పట్టిందండి ఆయిల్. ఓన్లీ పల్లి ఆయిల్ మాత్రమే యూజ్ చేసాం. దీంట్లో చల్లగా అయిన ఈ పోపును తీసుకొచ్చి మనము ఈ కలుపుకున్న వాటిలో యాడ్ చేయాలి. మొత్తం అన్నీ చల్లగా అయిన తర్వాతే ఈ పికిల్ రెడీ చేయాలి ఫ్రెండ్స్. ఇది 9 months వరకు స్టోర్ ఉంటుంది. ఇలా కావాల్సినంత ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే 2 పచ్చళ్ళు చేస్తాం, అందుకే కొంచెం పోపు పక్కన పెట్టాము. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. మా పచ్చళ్ళు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టిన ఈ ఛానల్కి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.